చూస్తున్నాము కనుక ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు ఏంటి మాట్లాడుతున్నాడు మరొకసారి చదువుకుందామమ్మా. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుడైన యెహోవా చెప్పిన మాట మనం ఏం చేయాలట? జాగ్రత్తగా వినాలి. అక్కడ మనం ఏం చేయాలి? ఎడమకే కానీ కుడికే కానీ తొట్టిల్లిపోకూడదు అనేసి దేవుని మాట చెలిపిస్తున్నారు. మనం ఈ రోజు తీర్మానం మనం ఏమని దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేసుకోవాలంటే, నిజంగా అయా నీ సన్నిధిలో నమ్మకంగా నేను ఉంటాను. నేను నమ్మకంగా నీ సన్నిధిలో నేను నడిచినప్పుడు నిజంగా మరి నూతనమైన కార్యాలు ఈ సంవత్సరంలో చేయగలవని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఎడమకి కానీ కుడికి కానీ తొట్టిల్లిపోకూడదు అనేసి ఇక్కడ మరి దేవుని మాటలు చెలివిస్తున్నాయి కనుక మనం ఏం చేయాలి? ఎడమకి కుడికి తొట్టిల్లకూడదు అనేసి మాట్లాడాలి. మీరు స్వాధీనపరచుకొనబో దేశములో మీరు జీవించుచు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడిచికొనవలెను. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాట కూడా మనం ఏం చేయాలి? మనం నడుచుకోవాలనేసి దేవుడి మాట చెలివేస్తుంది. నిజం, దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా మనం నడిచినప్పుడు దేవుడు తప్పకుండా మనం మంచిలు మరి కార్యాలు చేస్తానంటున్నాడు అనమాట. మనం ఏం చేయాలి? ఎడమకి కానీ కుడికి కానీ తొట్టిల్లిపోకూడదు. కొన్నిసార్లు బాధలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి. అయినప్పటికైనా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మరి యథార్థంగా మనము జీవించాలి, యథార్థంగా దేవుని స్తుతించాలని అయితే ఈ యొక్క మాటలు అయితే మరి దేవుని సన్నిధిలో మరి చెలివేస్తున్నాయి కనుక మరి ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి మనందరి వెనుకల్లో దీవించును గాక. హల్లెలూయా.